హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయశ్రీస్ కిచెన్ అండ్ టిప్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, వేడి వేడి దోశలోకి పల్లి చట్నీ రాయలసీమ స్టైల్లో కారంగా ఉంటుందండి. పచ్చిమిర్చి కాకుండా ఎండుమిర్చితో చేస్తున్నాము, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. మంట తగ్గించుకొని సిమ్లో లోపల నుంచి వేయించుకోవాలండి. అప్పుడే చాలా బాగుంటుంది. ఎక్కువ హీట్ పెట్టేసామంటే పైనే మాడిపోతుంది, పచ్చడి బాగుండదు అనమాట. సో తగ్గించుకొని వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని కొద్దిగా జీలకర్ర, ఒక 3 లేదా 4 వరకు ఎండుమిర్చి వేసుకుందాం. అది మన కారానికి తగినంత మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని ఇందులో వేసుకొని మగ్గించుకోవాలి. అలానే ఒక చిన్న టమోటా, అలానే ఒక ఇంచు వరకు అల్లం, ఒక 4-5 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారిచ్చేసుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అలానే ఇందులో మనం ముందుగానే వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవన్నింటినీ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని దీన్ని కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగానే చింతపండుని కొద్దిగా నానబెట్టి పక్కన పెట్టుకుంటాం. సో ఆ చింతపండుతో పాటుగా వాటర్ని, అలానే మరొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇక్కడ చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీనికి ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము. వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోండి. మరీ గట్టిగా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా కరివేపాకుని వేసుకొని వేయించేసుకుందాం. ఈ పోపుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండేటటువంటి రాయలసీమ స్టైల్లో పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.